మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నర్సంపేట డివిజన్ లో రైతులకు పట్టా పాస్బుక్లు పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. వికారాబాద్ జిల్లాలో నేటి నుంచి 52వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు. హాజరు కానున్న వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు. 4 నెలల పసికందు అపహరణ కేసును ఛేదించిన సంగారెడ్డి పోలీసులు. నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు. డీటెయిల్స్ చూస్తే నర్సంపేట డివిజన్ లో వ్యవసాయ పట్టా పాసుబుక్లు పంపిణీ చేశారు ఆర్డీఓ రవి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతులు సుభిక్షంగా ఉండాలని, వారి సొంత భూములకు వారి పేరు మీద పట్టా పాసుబుక్లు ఉండాలని, ఆ కుటుంబాలు బాగుపడాలని, ఆ రైతు పేరు మీద ఇన్సూరెన్స్ ఉండాలని అన్నారు. పాసుబుక్ తీసుకోవడమే కాదు, వ్యవసాయ అధికారి దగ్గరికి వెళ్లి ఇన్సూరెన్స్ అందేలా చూసుకోవాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. విఆర్ఓస్ ఎవరైతే మీరు బెనిఫిషరీ పేర్లు ఇచ్చినారో డయాస్ మీద నుండి వస్తే వాళ్ళని ఒక దగ్గర నర్సంపేట అండ్ ఖానాపూర్ రామదాస్ ఉపేంద్ర ఎవరు వల్ల సుగుణ అడుగుల యాకయ్య. వరంగల్ నగరం ఫోర్ట్ రోడ్ లోని సెంట్రల్ పబ్లిక్ స్కూల్లో పోతన జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. పోతన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పోతన జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన పోతన వ్యాసాలు, పద్యాలు, క్విజ్ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రిటైర్డ్ ప్రిన్సిపల్ వీర పద్మజ, పాఠశాల చైర్మన్ రవిప్రసాద్ మాట్లాడుతూ పోతన వ్యాసాలు, పద్యాలు భావితరాలకు ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. పోతన ఆశయాలను నెరవేర్చాలని, ఆయన కీర్తి చాటాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో సెక్రటరీ యాదగిరి, డైరెక్టర్ సోమనాథ్, హెడ్ మాస్టర్ మోషి దయాన్, శ్రీనివాసాచారి, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు పాల్గొన్నారు. అంటే అప్పుడు ఆయన అన్నాడు, నారదుడు ఇది రాసావు కానీ విష్ణు కథను చెప్పలేదు, అందువల్ల నీకు మనశ్శాంతి కలగలేదు, నువ్వు విష్ణు కథ చెప్పు. అదేంటి నువ్వెలా చెప్తున్నావు, విష్ణు కథ చెప్పు అని అంటే అప్పుడు అతను నారదుడు తన గురించి చెప్పాడనమాట. నేను బ్రహ్మకి కుమారుడుగా పుట్టడానికి ముందు ఒక దాసి పుత్రుడుగా ఉండేవాడు. 5 ఏళ్ళు మీ దగ్గర చిన్న పిల్లలు 5 ఏళ్ల పిల్లలు 6 ఏళ్ల పిల్లలు కనపడుతున్నారు. అలాగే 5 ఏళ్ల పిల్లలు అయితే చాతుర్మాస్యం అని ఒక వ్రతం ఉంటుంది. వానలు పడుతూ ఉంటే బయటకి ఎక్కడికి వెళ్ళగలుస్తారు, ఎక్కడికి వెళ్ళలేదు కదా. అందుకని వేదవేత్త అయినటువంటి ఒక బ్రాహ్మణుడిలో కొంతమంది యోగులు బస చేశారు. అక్కడ నారదుడు వాళ్ళ అమ్మ పని చేస్తూ ఉండేది అనమాట. వరంగల్ లో జన్మించినటువంటి పోతన మహాత్ముడి యొక్క జన్మదిన సందర్భంగా ఇవాళ మేము భాగవతంలోని పద్యాలు పిల్లలందరికీ నేర్పించి కాంపిటీషన్స్ కండక్ట్ చేసి వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇస్తూ ముఖ్య అతిథిగా పిలిచి వారికి ఉపన్యాసాలు, భాగవతం మీద ఉపన్యాసాలను అరేంజ్ చేశాం. వికారాబాద్ జిల్లాలో 52వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమాలు 7 రోజుల వరకు కొనసాగుతాయని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు సనగారి కొండలరెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో నుండి వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు రాజకీయ నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని అన్నారు.
సహకరించాలని కోరుకుంటూ ఈ విషయాన్ని, ఎందుకంటే గతంలో కూడా ఏమైందంటే చాలా వరకు చాలా లేట్ అయిపోయింది. ఈసారి ప్రింట్ మీడియా ద్వారా ఒకటే నేను విజ్ఞప్తి చేయడం ఏంటంటే 4 గంటలకి ఈసారి ముగింపు రోజు 4 గంటలకి చేద్దామని అనుకుంటున్నాం. తప్పకుండా మీరు కూడా సహకరించి 4 గంటలకు స్టార్ట్ చేసేసి 7-8 కల్లా ముగింపు చేసుకోవాలి విధంగా. ఎందుకంటే లాస్ట్ టైం కొంచెం లేట్ అయింది, ఇబ్బంది పడ్డారు పిల్లలు కానీ వేరే దూరం ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు. కాబట్టి అందరూ కూడా 4 గంటలకు దయచేసి రావాలని కోరుకుంటున్నా. అదేవిధంగా మీరు కూడా మా ప్రెస్ మిత్రులు అందరూ కూడా ఇదే మెసేజ్ పబ్లిక్ తీసుకుపోవాలి. ముగింపు రోజు మన తెలంగాణ డైరెక్టర్ ఎన్ శంకర్ గారు కానీ మన గేయ పాడడానికి మంగ్లీ రావడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మళ్ళీ ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా 15వ తారీఖు రోజు బుక్ ప్రదర్శన, తర్వాత రంగోలి పోటీలు, క్విజ్ పోటీలు, ప్రతి కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. ప్రతి కార్యక్రమం పార్టిసిపేట్ చేసిన వాళ్లకు సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో 4 నెలల పసికందు అపహరణ కొన్ని గంటల వ్యవధిలో ఛేదించిన పట్టణ పోలీసులు. సదాశివపేట పట్టణంలో గత 4 రోజుల క్రితం స్థానిక బస్టాండ్లో నిద్రిస్తున్న మహిళ నుండి అదే పట్టణానికి చెందిన రోజువారీ కూలీగా పనిచేస్తున్న మహిళ అపహరించడం జరిగింది. బాలుని కిడ్నాప్ విషయం పోలీసులకు తెలియడంతో తక్కువ సమయంలో కేసును ఛేదించి పాపను తల్లి ఒడికి అప్పగించారు. किधर गए बाप? किधर भागी मैं नहीं देखी। कैसा आए? हाँ कौन लेके गया? वही टाइम पे तुमको मालूम हो गया? अब पीएस को ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో ఒక చేపల మంద అలియాస్ మందాకిని వైఫ్ ఆఫ్ శంకర్, ఏజ్ ఒక 30 years ఉంటుంది, కులం మరాఠా, వృత్తి భిక్షాటన, మన సిద్ధాపూర్ కాలనీలో ఉంటుంది. ఈమెకు ఒక 5 years బ్యాక్ మ్యారేజ్ అయింది. అయితే ఇలా భర్త కొంచెం ఈ మధ్యన ఇంట్లోంచి వెళ్ళిపోవడం జరిగింది. అప్పటికే ఆమె ప్రెగ్నెంట్ అవ్వడంతో ఒక 4 months బాయ్ ఉన్నాడు, అబ్బాయి. అయితే మీకు వేరే అవకాశం ఏం లేక భిక్షాటన చేసుకుంటూ బతుకుతూ ఉంది. అయితే ప్రస్తుతం ఏమేంటంటే ఇంటి దగ్గర కూడా ఎలాంటి ఆధారం లేక బస్టాండ్ దగ్గర డే టైంలో ఆడుకొని నైట్ టైంలో ఈ బస్టాండ్ దగ్గర ఉంటుంది. అయితే ఒక అన్నోన్ పర్సన్ ఎవరో వచ్చేసి ఈమె పడుకున్న సమయంలో పక్కన ఉన్నటువంటి బాబుని తీసుకొని వెళ్ళిపోయాడని చెప్పేసి ఆమెకి ఎప్పుడు తీసుకోకపోయినా సరిగ్గా తెలియదు. ఆమె చూడడం మాత్రం అరౌండ్ 3 o'clock టైంలో చూసింది. చుట్టుపక్కల అంతా వెతికేసి మన పిఎస్కి కొంచెం లేట్గా రావడం జరిగింది, 11 o'clock రావడం జరిగింది. దాంతో 4 నెలల బాబు కాబట్టి కొంచెం సీరియస్గా తీసుకొని మన దగ్గర ఉన్నటువంటి ఎస్ఐల సహాయంతో ఒక 3 teams అరేంజ్ చేయడం జరిగింది. సీసీ కెమెరా అబ్జర్వ్ చేయడం, అలాగే మన లోకల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాస్ అబ్జర్వ్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే ఒక లోకల్ లేడీలాగా అనిపించింది. ఎందుకంటే మన లోకల్ కాలనీలోకి వెళ్ళడం జరిగింది. దాంతో లోకల్ ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే ఒక లేడీ తీసుకొని వెళ్ళిందని చెప్పి అర్థమైంది. దాంతో ఒక మనకి 11 o'clock రిసీవ్ అయితే మనం అరౌండ్ 7 o'clockకి ఆ బాబుని సురక్షితంగా పట్టుకోవడం జరిగింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాల గ్రామంలో 65వ SGF తెలంగాణ రాష్ట్ర స్థాయి ఖోఖో అండర్-17 బాయ్స్ అండ్ గర్ల్స్ 3 రోజుల టోర్నమెంట్లు మరియు సెలక్షన్లు ప్రారంభించారు. జడ్పీ చైర్మన్ తీగల అనితారెడ్డి. ఈ ఖోఖో పోటీలో తెలంగాణ రాష్ట్రం 10 జిల్లాల నుండి 20 జట్లు 240 మంది విద్యార్థులు పాల్గొననున్నారు. ఈ క్రీడలు 13 నుండి 15వ తేదీ వరకు 3 రోజులు జరగనున్నాయి. పోటీలలో పాల్గొంటున్న క్రీడాకారులకు కావాల్సిన మౌలిక వసతులు గ్రామస్తులు కల్పించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ తీగల అనితారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుల్లోనే కాకుండా మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండటానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఈ పోటీలు మహేశ్వరం నియోజకవర్గంలో రావిరాలలో ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మహేశ్వరం విద్యాధికారి కృష్ణ, రావిర్యాల జిల్లా పరిషత్ స్కూల్ పూర్వ క్రీడాకారులు, హెడ్ మాస్టర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అందరికీ అలాగే మాకు టోర్నమెంట్ అన్ని విధాలుగా సహాయపడుతున్న ప్రతి ఒక్కరికి నారాయణ కాలేజ్ వారికి జయపాల్ రెడ్డి గారికి భూపాల్ రెడ్డి గారికి మాధవరెడ్డికి అందరికీ పేరు పేరున మేము ధన్యవాదాలు కృతజ్ఞతలు చేస్తూ మీకు సాదర స్వాగతం తెలియజేస్తాము. సుధాకర్ రెడ్డి గారు వేదికపైకి సాధారణంగా వలసి. సుధాకర్ రెడ్డి అన్న వందే మాతరం. తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. మేము చెప్పేంత వరకు పెట్టదమ్మా. ఆ పిల్లలకు తెలిసి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఖోఖో టోర్నమెంట్ ఈరోజు ఇక్కడ ఓపెనింగ్ సెరమనీ అయింది. మరి దానికి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారు మరి ఇక్కడ సెక్రటరీలు మరి ఆర్గనైజింగ్ సెక్రటరీలు మరి అలాగే స్కూల్ ప్రిన్సిపల్ గ్రామంలో ఉన్న దాతలందరూ కలిసి కూడా ఇది ఒక గొప్ప విజయవంతంగా చేశారు. మరి చూసినట్టయితే 10 జిల్లాలు అంటే 10+10 20 టీమ్స్ని ఎక్కడో దూరం నుండి తీసుకొచ్చి ఇక్కడ అన్ని సౌకర్యాలు వసతులు కల్పించి మరి పిల్లలందరి క్షేమాలన్నీ కూడా చూసుకుంటూ మరి స్కూల్స్ గేమ్ ఫెడరేషన్ అసోసియేషన్ వాళ్ళు చాలా గొప్పగా దీన్ని విజయవంతం చేశారు. వారిని అభినందించాల్సిన అవసరం చాలా ఉంది. మరి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా ప్రభుత్వం కూడా మరి క్రీడలకి పెద్దపీఠం వేసింది. మరి ప్రతి రంగంలో కూడా అందరూ పిల్లలకి టాలెంట్ చాలా ఉంటుంది. అలాగే మరి ఇందులో కూడా పిల్లలకి ఒక ఆపర్చునిటీ అనేది ఇస్తే జాతీయ స్థాయి వరకు వెళ్తారు. కాబట్టి మరి మనందరి బాధ్యత కూడా ఉంది పిల్లల్ని ప్రోత్సహించాల్సిన అవసరం. కేవలం చదువులే కాకుండా క్రీడల్లో కూడా మరి అగ్రగానంగా ఉండాలి పిల్లలు. వారి మనసుకి మెదడుకి కూడా వికాసంగా ఉంటాయి ఈ గేమ్స్ అన్ని. మరి ఈరోజు ఇంత గొప్పగా ఈ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ గారి మరి రాఘవరెడ్డి గారిని కానీ సుధాకర్ రెడ్డి గారిని భాస్కర్ రెడ్డి గారిని మరి ఇక్కడ అరేంజ్మెంట్ చూసుకున్నాను మరి రవీందర్ రెడ్డి గారిని స్కూల్ ప్రిన్సిపల్ని మరి అందరినీ కూడా మా అభినందనలు ఉన్నాయి. వాటితో పాటు మరి ఇక్కడికి వచ్చినట్టయితే స్కూల్లో కూడా కొన్ని వసతులు సరిగ్గా లేవని చెప్పారు. ముఖ్యంగా అమ్మాయిలకి టాయిలెట్స్ లేనందుకు కూడా ఇబ్బందిగా ఉందని చెప్పారు. దాని పట్ల పర్యంగా కూడా మేము జిల్లా పరిషత్ నుండి స్కూల్ టాయిలెట్స్ కన్స్ట్రక్షన్లో కొంచెం సాయం చేస్తామని చెప్పడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బాలల దినోత్సవం సంబరాల్లో భాగంగా జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నుండి మైనార్టీ ఫంక్షన్ హాల్ వరకు మ్యారథాన్ వాక్ నిర్వహించారు. బాలల దినోత్సవం సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు నృత్యాలతో ఆహుతులను అలరించారు. మంచిర్యాల కేజీబీవీ విద్యార్థులను బాలికలపై మహిళపై జరుగుతున్న అత్యాచారాలను ఆడ శిశువులను పురిట్లోనే కాలరాస్తున్న వైనం వారు ప్రదర్శించిన నాటిక ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సహాయ పాలనాధికారి కుమార్ దీపక్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, దేశాభివృద్ధికై బాలలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, జిల్లాలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్ను పాటించి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ఆయన సూచించారు. Let us make Manchirial a child-friendly district. Be the reason for a child's mind and మంచి సందేశంతో పోస్టర్ రిలీజ్ చేశారు. ఈనాటి ముఖ్య అతిథులకు రిప్లేస్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మంచిర్యాల రెస్పెక్టెడ్ కుమార్ దీపక్ గారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లేకపోతే మన సెల్
देश में अभी 35% बच्चों का पॉपुलेशन है और ये किसी भी देश की अपेक्षा में भारत में एक डेमोग्राफिक एविडेंट है, क्योंकि हम लोग के पास यूथ पॉपुलेशन ज़्यादा है तो हमारा वर्किंग पॉपुलेशन आगे चल के ज़्यादा होगा। तो इसलिए हम लोग बोलते हैं कि हमारा देश ज़्यादा तेज़ी से तरक्की करेगा या हमारा स्टेट है वो ज़्यादा तेज़ी से तरक्की करेगा। बट उसके लिए क्या चाहिए? उसके लिए सबसे पहला है कि बच्चों को वेल एजुकेटेड होना चाहिए। तो आशा करता हूँ कि आप लोग जो है अच्छी तरह से पढ़ाई करेंगे और शिक्षा के क्षेत्र में अच्छा प्रदर्शन करेंगे। दूसरा होता है कि हम लोग को अच्छा हेल्थ होना चाहिए, क्योंकि अगर वर्किंग पॉपुलेशन का स्वास्थ्य अच्छा नहीं है तो फिर वो बहुत अच्छा कंट्रीब्यूट नहीं कर पाएगा। तीसरा होता है कि बेटर कैरेक्टर बिल्डिंग, मतलब देश का निर्माण तब होगा जब देश के बच्चों, देश के युवाओं और देश के पॉपुलेशन का कैरेक्टर बिल्डिंग अच्छा होगा। तो इसलिए हम लोग को अच्छी आदतें को अडॉप्ट करना चाहिए। जो चौथी बात है जो अभी सबसे ज़्यादा जिस पर ध्यान दिया जा रहा है और रिसेंटली हम लोग तकनीक प्रोग्राम दी है कि स्वच्छता बहुत इम्पॉर्टेंट है। तो बच्चों लोगों से एक्सपेक्टेड है कि वो अपने आसपास के जगह को साफ रखेंगे और दूसरे लोगों को मोटिवेट करेंगे कि वो लोग साफ रहें और साफ रखें। तो मैं बच्चों से रिक्वेस्ट करूँगा कि वो ऐसे स्वच्छता दूर काम करें, आसपास के लोगों को स्वच्छता का महत्व बताएं और साफ रखें। इसके अगला है कि हरियाली, हमारे सीएम माननीय सीएम घर का एक विजन है कि हम लोग ज़्यादा से ज़्यादा पेड़ लगाएं, कि पेड़ों की रक्षा करें ताकि तेलंगाना है और ग्रीन तेलंगाना है। तो मैं दूसरा रिक्वेस्ट करूँगा बच्चे लोग को कि आप लोग भी इसमें इस कार्यक्रम में अपना योगदान दें। और मैं इन बच्चों को आज गाइड किया जाएगा और जिन्होंने किसी भी प्रोग्राम में पार्टिसिपेट किया उनको मैं धन्यवाद देता हूँ। प्लस डिस्ट्रिक्ट ऑफिसर्स हैं जो इस प्रोग्राम को सफल बनाने की हमेशा कोशिश करते रहते हैं, उनको కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో మెప్మా ఆర్పీలు సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 10,000 రూపాయల జీతం పెంచి జీవో నెంబర్ 287 ఇచ్చినందుకు డోన్ మున్సిపాలిటీ కమిషనర్ ఆర్పీలు కేక్ కట్ చేయించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్పీలు సునీత, నూర్జహాన్, రాధమ్మ, జైనాబి, సుజాత తదితరులు మాట్లాడుతూ మాకు జీతాలు పెంచి మా జీవితాలలో వెలుగు నింపిన ముఖ్యమంత్రికి హృదయపూర్వక ధన్యవాదాలని అన్నారు. నిన్నెవరు వచ్చి చేసిపోయినారా మేడం? పొద్దుపల్ల వంట మనమే కదా. అక్క పోయండి అక్క. చేది నాకు ఒక చేది అని వెనకలు పోయినా ముందు చేది అని చేయబట్టుకో, నువ్వు జాయిన్ చేయబట్టుకో అట్లా. తీసి అక్క నిలబడు అక్క. అట్లా పట్టుకోండి అక్క చేది అండి. ఒక్క సెకండ్. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో ఇసుక కొరత నివారించాలని, ఉచితంగా ఇసుక ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక గర్ల్స్ హై స్కూల్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రంగనాయుడు,
నక్కి శ్రీకాంత్, సుంకయ్య, ఎస్వి చిన్నా రెహమాన్ మాట్లాడుతూ ఇసుక కొరత వలన నష్టపోయిన భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది కాబట్టి నష్టపోయిన వారికి 20,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, అలాగే ఉపాధి లేక చనిపోయిన వారికి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అందజేయాలని అన్నారు. అనంతరం ఎంఆర్ఓ నరేంద్రనాథ్ రెడ్డికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి అబ్బాస్, మోటా రాముడు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆదుకోవాలి ప్రభుత్వ భవన నిర్మాణ కార్మికులను, చాలి వృత్తిగా 20,000 రూపాయలు వెంటనే ఇసుక కొరత వల్ల నష్టపోయిన కుటుంబాలకి 20,000 రూపాయలు వెంటనే కార్మికుల ఐక్యత, సరఫరా చేయాలి ఉచితంగా ఇసుకను వెంటనే, సరఫరా చేయాలి ఉచితంగా ఇసుకను వెంటనే, పరిష్కరించాలి ఇసుక కొరత సమస్యను వెంటనే, పరిష్కరించాలి ఇసుక కొరత సమస్యను వెంటనే వ్యాప్తంగా ఉచితంగా సరఫరా చేయాలని, 3-4 నెలలుగా ఇసుక కొరత వల్ల ఉపాధి కోల్పోతున్నటువంటి భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకి 20,000 రూపాయల వృత్తిని చెల్లించాలని, 3 నెలలుగా ఇసుక కొరత వల్ల మృతి చెందినటువంటి భవన నిర్మాణ కార్మిక కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ చెల్లించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ, భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటిసి అనుబంధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. అన్ని ఇసుక రీచుల దగ్గర కార్యక్రమం చేపడతా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపటి నుంచి మేము ఇసుకని ఫ్రీగా వదులుతామని చెప్తా ఉన్నారు. కానీ ఆయన ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇసుకను అమ్ముకోయిందని చెప్పేసి, దాని పాలసీ బాగలేదు అని చెప్పి రద్దు చేసినాడు. రద్దు చేసి ఆయన గవర్నమెంట్ వచ్చి కూడా 4 నెలలు అవుతా ఉంది. ఇంతవరకు కనీసం ఇసుక లేకపోవడం వల్ల భవన నిర్మాణ కార్మికులు ఈ రాష్ట్రంలో దాదాపు 70 లక్షల మంది పని చేసుకుంటామంటే వాళ్ళకి పని లేదు, వాళ్ళకి పని కల్పించడం లేదు. అదంతా సేను వంక దగ్గర రైతు ఆయన హ్యాండ్ వర్క్ వంక ఆయన సేను అందుబాటులో ఆ వంకలో ఉండి కూడా మాట్లాడుకోవాలి. మనకు ఐడియా లేదు అట్లా మీ గవర్నమెంట్ కూడా మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఆ ఊళ్ళో వాలంటీర్స్ అపాయింట్ చేస్తాము, దాని ద్వారా మీరు దాని గవర్నమెంట్ కట్టాల్సి చెల్లించి మీకు దొరకవచ్చు అని అయితే నేను మనకి ఈజీ కన్వీనియన్స్ మన ఏరియాలో ఇసుక రీచ్ లేదు కాబట్టి పట్టాలలో కూడా పర్మిషన్ ఉంది. ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళు ముందుకు వస్తే మనం ప్రపోజల్ పంపించి చేయాలి. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ సిబ్బంది పంట పొలాల అక్రమంగా చేస్తున్న లేఅవుట్లపై దాడి చేసి రోడ్లను ధ్వంసం చేసి ప్లాట్లకు వేసిన రాళ్లను తొలగించడం జరిగింది. అలాగే అనుమతులు లేకుండా భవనాలు నిర్మిస్తే ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేయడం జరుగుతుందని అన్నారు.
నా పేరు కేఎల్ఎన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ డోన్. మా మున్సిపల్ పరిధిలో దాదాపుగా 22 లేఅవుట్స్ ఇక్కడ వెలిశాయి. అందులో 12 లేఅవుట్స్ మాత్రమే డిటిసిపి నామ్స్ ప్రకారం డిటిసిపి అప్రూవ్స్ ఉన్నాయి. తక్కిన 10 లేఅవుట్స్, అంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు మాత్రమే నేను చెప్తున్నది, 10 లేఅవుట్స్కి ఎటువంటి ఆథరైజేషన్ లేకుండా, మన పురపాలక సంఘానికి సంబంధించిన నామ్స్ కానీ డిటిసిపి నామ్స్ కానీ ఏవి ఫాలో అవ్వకుండా అక్రమంగా లేఅవుట్స్ వేసి వాళ్ళు వదలాల్సినటువంటి ఇంటర్నల్ రోడ్స్ 33 అడుగులు ఉండాలి, అప్రోచ్ రోడ్స్ 40 ఫీట్స్ ఉండాలి. తర్వాత టోటల్ ఎక్స్టెంట్ అంటే ఎంత లేఅవుట్స్, సపోజ్ ఇలా 10 ఎకరాల లేఅవుట్స్ వేస్తుంటే అందులో 10% అంటే దాదాపు 1 ఎకరం మనకు పార్క్ స్థలానికి కంపల్సరీగా వదలాలి. ఇలాంటి ఈ నామ్స్ ఏవి ఫాలో అవ్వకుండా ఈ రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి ఈ లేఅవుట్దారులందరూ కూడా ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ 15 అడుగులు 20 అడుగు రోడ్లు వేస్తూ, తర్వాత వాటికి ఎటువంటి అప్రోచ్ రోడ్స్ ఉండవు, తర్వాత పార్క్ స్థలాలు కానీ అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్ కానీ లేకుండా అండర్ గ్రౌండ్ డ్రైన్స్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ ట్రీ ప్లాంటేషన్ కానీ రోడ్స్ కానీ ఏవి లేకుండా. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండపేటలో ధ్యాన శిక్షణ శిబిరం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ధ్యాన గురువు ప్రదీప్ జీ, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. డాక్టర్ రమేష్ గారు వారు కారణ జన్మ, అలాంటి జన్మ అందరికి కూడా రాదు. మరి అది అట్లా ఉన్న తర్వాత అమర్నాథ్ యాత్ర ఏర్పాట్లకు నేను కేశవరాజు గారు వెళ్ళి కాశ్మీర్లో ఒక 4-5 రోజులు ఉండి తిరిగి హైదరాబాద్ వచ్చేసి గురువు గారికి అంత రిపోర్ట్ ఇచ్చినాం. బస 15 రోజులు 200 మంది ఇక్కడ నైట్ హాల్ట్, ఇక్కడ ప్రయాణం, ఇక్కడ అని చెప్పిన తర్వాత గురువుగారు అన్నమాట ఏకైక పదం ఏమన్నాడంటే, అపారమైన అనుభవాన్ని తీసుకున్నావు, నువ్వు ఇంకా సొసైటీకి వర్క్ చేయన్నాడు. అప్పుడు నేనేం చేసిన, ఇంకా పార్టీకి రాజీనామా చేయాలి. అప్పుడు నేను స్టేట్ ఎస్ఎల్ జనరల్ సెక్రటరీ, వరల రామయ్య ప్రెసిడెంట్. మరి రాజీనామా చేయాలంటే అంతకుముందు నాకు చంద్రబాబు నాయుడు చేసిన మేలేందంటే, నాగం జనార్దన్ రెడ్డి ఒకరికి చెప్తే టికెట్, రావుల చంద్రశేఖర్ రెడ్డి, జయపాల్ యాదవ్, నిరంజన్ రెడ్డి గారి సహకారంతో మరి మంద జగన్నాథ్కు నా మాట ప్రకారంగా టికెట్ ఇవ్వడం జరిగింది. మరి ఒక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నర్సింపేట డివిజన్లో రైతులకు పట్టా పాస్బుక్లు పంపిణీ, ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. వికారాబాద్ జిల్లాలో నేటి నుంచి 52వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు, హాజరు కానున్న వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు. నాలుగు నెలల పసికందు అపహరణ కేసును ఛేదించిన సంగారెడ్డి పోలీసులు, నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.